నమస్తే. నేను సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సుప్రీం కోర్ట్ అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే హర్ష సాయి ఎవరైతే ఉన్నారో అంటే బెట్టింగ్ యాప్స్ గురించి, అంటే ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే అక్కడికి వెళ్ళి మీకు ఏం కావాలో చెప్పండి, మేము చేస్తాము, మీ ఇంట్లో ఏ వస్తువు లేకపోయినా మేము తీసుకొచ్చి ఇస్తాము. అండ్ ఇంకొకటి అంటే గతంలో చూసినట్టయితే పెట్రోల్ బంక్లలో ఫ్రీగా పెట్రోల్ కొట్టించడం. ఇలాంటివన్నీ చాలా వరకు ఆయన చేసి ఉన్నాడు. అయితే అలా చేయడం వల్ల ప్రజలలో కూడా చాలా వరకు ఆయనకి కొంచెం పాజిటివ్ గా మాట్లాడే ఇది కూడా వచ్చేసింది. అయితే ఇప్పుడు చూస్తే తన మీద కేసు నమోదైంది. అంటే అంత మంచి పేరు తెచ్చుకున్న ఈ ఈ ఈ వ్యక్తి మీద అయితే ఆ కేసు కూడా నమోదైంది. ఎందుకు నమోదైంది, అసలు అతను చేస్తున్న తప్పులు ఏంటి, దీన్ని అసలు ఎలా చూడాలంటారు? చాలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి అంటే మామూలుగా విమర్శలు ఎలా ఉన్నాయంటే గతంలో ఒక వ్యక్తి ఫ్రీ పెట్రోల్ పంపు ఒక రోజు పెట్టినట్టున్నాడు ఆయన. అది ఓన్లీ వ్యూస్ కోసమే కదా. ఉమ్, సో తర్వాత ఆయన పేదలకు సహాయం చేసింది అది కూడా వ్యూస్ కోసమే కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రకంగా మార్కెటింగ్ స్కిల్స్ అని చాలా మంది విమర్శిస్తున్నారు. ఉమ్, దానిపైన యువ సామ్రాట్ అని ఆయన కూడా చాలా సార్లు పోరాటం చేశారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం వల్ల అని చెప్పేసి. ఉమ్, సో దాని మీద పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అది ఓకే, అది మర్చిపోయాము, అంత అయిపోయింది. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇది మహిళా విషయం. అంటే ఇక్కడ అది బెట్టింగ్ యాప్ దానికి సంబంధించిన వ్యవహారం కాదు కదా. సో ఇదేంటంటే ఒక మహిళని మోసం చేసిన విషయం. ఇది తరచుగా మనం చూస్తాం. అంతకుముందు నేను కూడా మన ఛానల్కి వచ్చాను. ఛానల్లో చాలాసార్లు మనం ప్రోగ్రామ్ చేశాం. ఈ ఉమ్. ఏది గతంలో రాజస్థాన్ కేసు విషయం కానీ అవును అది అది సార్. మర్చిపోయాం అనుకునే సమయంలో మళ్ళీ జానీ మాస్టర్ విషయం కానీ మళ్ళీ అది మర్చిపోయామంటే హర్షసాయి. అసలు ఇదేంటంటే ఒక రకమైన బాంబ్ బ్లాస్ట్ అవుతా ఉంది. అంటే వీళ్ళ యొక్క మనస్తత్వాలు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద మనం ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉమ్, అలాగే మహిళలకు సంబంధించి వాళ్ళు చేసే ఏదైతే అంటే వాళ్ళు మహిళల్ని ఇబ్బంది పెట్టినట్టున్నారు. అలాగే ఈ కేసులో అంటే ఒక్కొక్కటి భలే డెవలప్మెంట్ కనపడతా ఉందండి. దట్టు ఉమ్, ఏంటంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. అంటే మన నార్సింగ్ పోలీస్ స్టేషన్ అంటే చుట్టుపక్కల ఏమైనా సెలబ్రిటీస్ ఉంటారా, అదే ఎక్కువ అంటే మనకు ఐడియా లేదు, నాకు ఎప్పుడు వెళ్ళలేదు కానీ చెప్తున్నాను మామూలుగా. నాకు తెలిసి అక్కడ ఎక్కువ సెలబ్రిటీస్ సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఉంటారేమో నేను అనుకున్నాను. ఉమ్, సో ఆ పోలీస్ స్టేషన్ లో ఎందుకు జరుగుతుంది, ఎక్కువ ఆ పోలీస్ స్టేషన్ లో ఈ కేసులు ఎందుకు నమోదు అవుతున్నాయి అనేది ఒక కోణంలో మనం ఆలోచించాలి. సో అది ఉమ్, పక్కన పెడితే రెండో విషయం ఏంటంటే ఈ హర్షసాయి విషయంలో నైట్ ఎవరో నాకు ఫోన్ చేశారు, మన మిత్రుడే ఫోన్ చేశారు. ఆ ఫోన్ చేసి ఇట్లా ఆజాద్ గారు ఇలా జరిగింది అంటే ఓకే. అది ఏంటంటే ఆ రాత్రి మనకు తెలిసిన సమాచారం అంటే జనరల్ గా పబ్లిక్ డొమైన్ లో ఎఫ్ఐఆర్ కానీ కంప్లైంట్ కాపీ కానీ వాళ్ళు పోలీసు వారు పెట్టలేదు. మరి అది ఎందుకు అనేది లేదు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పెట్టాలి. సరే, ఇక్కడ బాధితురాల గురించి ఏమైనా ఇబ్బంది పడుతుందన్న ఉద్దేశంతో పెట్టలేదేమో, అది పక్కన పెడదాం. ఇక్కడ 376 పెట్టారండి. అంటే రేప్ కేసు. అంటే రేప్ కేసు అంటే చాలా మందికి ఏంటంటే బలాత్కారం, బలవంతంగా బలాత్కారం చేయటమే అని చాలా మంది అనుకుంటారు. అలా కాదు. ఒక మహిళని ప్రలోభ పెట్టి నమ్మించి మోసం చేసి ఆమెతో గనక ఆ ఈ వ్యక్తి ఎవరైనా సరే ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకొని ఆమెను గనక మోసం చేసినట్లయితే కూడా రేప్ కేసు కింద వస్తుంది తల్లి. ఉమ్, సో అది కాకుండా 376 ఎన్ ఇది కూడా అంతే. అలాగే 328 ఇది చాలా ఈ ఈ ఈ కేసులో మనం చూసినాం. 328 ఈ 328 వచ్చేసరికి ఈ నాక్సెస్ అంటే కదా, అదే మత్తు మంది ఇచ్చి అత్యాచారం చేయడం. అవును అంటే సార్. మిగతా కేసుల కంటే ఇది కొంచెం భిన్నంగా కనపడతా ఉంది. మిగతా ఉమ్, కేసుల్లో వేరే నడిచింది. ఇప్పుడు జానీ మాస్టర్ కేసులో పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అయింది. ఈ కేసులో స్పెషల్ గా ఏంటంటే 328 ఏదైతే ఉందో అంటే ఒక మహిళకి ప్రలోభ పెట్టే సమయంలో ఆమెకు మత్తు మంది ఇచ్చి ఆమె పైన అఘాయిత్యానికి పాల్పడే దాని విషయంలో ఇది దాదాపు 7 years 10 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందండి. అలాగే రేప్ ఉమ్, కేసు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇదే కాకుండా ముఖ్యంగా అతను 420 దాదాపు 2 కోట్ల రూపాయలు ఆ అమ్మాయిని మోసం చేశారని చెప్పేసి, ఆ పాపను మోసం చేశారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో దీని ప్రకారం చూస్తే అది 409 కానీ 406 అది ఇంకా మనకు సరిగ్గా సమాచారం రాలేదు. మొత్తానికి ఉమ్, అయితే ఇవన్నీ కూడా ఏంటంటే నాన్ బెయిలబుల్ కేసెస్. సో అతను ఏదో చెప్పాడు కదా న్యాయపరంగా పోరాడతామని. నేను న్యాయపరంగా పోరాడుతున్నాము అది అనేది అంటే మరి మరి ఆయన ఏ ఉద్దేశంతో ఆయన ట్వీట్ చేశాడనేది మనకు తెలియదు. సో ఉమ్, మొత్తానికైతే యాంటిసిపేటరీ బెయిల్ కూడా ట్రై చేస్తానని తెలుస్తా ఉంది. సో ఉమ్, యాంటిసిపేటరీ అనేది కొంచెం కష్టంతో కూడుకున్న వ్యవహారం అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ తో. ఎందుకంటే మహిళల విషయంలో కూడా ఇప్పుడు ఎందుకంటే మనం చూసాం మా కలకత్తా ఘటన కానీ, అంతకుముందు దిశ ఘటన కానీ, ఈ నిర్భయ ఘటన కానీ ఇవన్నీ చూసిన తర్వాత మహిళల విషయంలో మళ్ళీ ఇలాంటి సెలబ్రిటీలు అంటే అన్ని తెలివి ఉండి అంత నాలెడ్జ్ ఉండి ఒక సెలబ్రిటీ స్థాయిలో వ్యక్తులు మహిళల పట్ల ఇట్లా ప్రవర్తించడం ఏంటనేది మనం ఆలోచించాలి. సో ఈ విషయంలో ఉమ్. ఏంటంటే మరి యాంటిసిపేటరీ బెయిల్ విషయంలో మూవ్ చేస్తున్నట్టున్నారు. మరి వాళ్ళు ఏంటనేది తెలియాలి. తర్వాత మరి పోలీసు వారు కూడా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఇంకా నెక్స్ట్ అతను ఎక్కడ ఉంటాడో అరెస్ట్ చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే సార్, కొన్ని అడ్మిషన్స్ కూడా వస్తుందంటే అక్కడ ఎవరైతే అమ్మాయితో బాధితులు తను చెప్పేది ఏంటంటే ఆ ఏదైతే
ప్రొడ్యూసర్ గా అయితే సినిమాకి వీళ్ళు పరిచయం చేశారో నేను ప్రొడ్యూసర్ ని కాదు, ఎందుకంటే ఆ డబ్బులు ఏవైతే డబ్బులు నేను పెట్టినట్టు ఆ సినిమాలో నా పేరు పడింది, కానీ ఇదంతా కూడా హర్ష సాయి వాళ్ళ నాన్న వెనకాల నుంచి నాకు డబ్బులు ఇచ్చేసి బ్లాక్ ని వైట్ గా చేయడానికి ఇదంతా చేశారు. ఆ డబ్బులకి నాకు సంబంధం లేదు, వాళ్ళ డబ్బులే. కాకపోతే నాతో ఇలా చేయించుకున్నారు, ముందే రాయించుకున్నారు అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అంటే ఇందులో ఏమైనా అవకతవకలు జరిగాయా, అంటే బయట దేశ నుంచి ఏమైనా మనీ లాండరింగ్ లాంటివి ఏమైనా జరిగిందా, అసలు ఏంటి వెనకాల ఈ కేసు వెనకాల ఏముందంటారు అసలు? అంటే ఆ అమ్మాయి చెప్పినట్టుగానే అంటే మన దగ్గర ఇప్పుడు అది కాపీతో ఉందండి. మీ దగ్గర దానికి సంబంధించిన కంప్లైంట్ కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ వచ్చిందా? మీ దగ్గర ఉందా? అంటే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు సార్, ఇది ఏంటంటే ఎస్. సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. అది కాదమ్మా. సోషల్ మీడియాలో జరిగే విషయాన్ని మీరు అడుగుతున్నారు. అయితే ఏమైందంటే ఎప్పుడైతే ఈ హర్ష సాయి దగ్గర ఇంత మనీ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఇన్ని గణం ఎలా చేస్తున్నారు ఏంటి అని ఆరా తీసినప్పుడు ఇలాంటిది జరిగింది అని చెప్పేసి మరి బయట అయితే టాక్ నడుస్తుంది. అసలు ఏంటి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏముంది, ఏంటి అసలు ఒక సినిమా తీసే అంత రేంజ్ కి, ఒక యూట్యూబర్ ఒక సినిమా తీసే అంత రేంజ్ కి ఎలా వెళ్ళాడు, ఇన్ని ఇన్ని క్వశ్చన్స్ అన్ని కూడా రేజ్ అవుతున్నాయి సార్. ఇన్ని క్వశ్చన్స్ రేజ్ అంటే మాట్లాడుతున్నారు, చాలా మంది మాట్లాడుతున్నారు ఎవరైతే ఉన్నారో. ఎందుకంటే చాలా మంది చాలా రోజుల నుంచి యూట్యూబర్స్ తో ఉన్నా కూడా వాళ్ళు చేయలేంది తిని చేసేసరికి, అది కూడా ఏంటంటే ప్రతిసారి కూడా హెల్పింగ్ చేయడం. ఇక్కడ అంటే తనకు అంత ఆస్తి ఉంటే హెల్ప్ చేస్తున్నాడా, మరి ఏంటి ఎక్కడి నుంచి డొనేషన్స్ వస్తున్నాయా, ఇవి ఎప్పుడు కూడా హర్ష సాయి ఎక్కడ కూడా బయటకు చెప్పలేదు. సో ఇది చెప్పకపోవడం వల్ల ఈ రోజు ఈ ఎలిగేషన్స్ అయితే మరి ఈ సోషల్ మీడియాలో వాళ్ళు రేస్ చేస్తున్నారు. మరి దీని వెనకాల ఏదైనా ఉన్నదని అనుకోవచ్చా మనం అసలు? అంటే అంటే అతను సామాన్య వ్యక్తి అని అతనే చెప్పాడు ఆ ఇంటర్వ్యూలో. నేను చాలా సామాన్య కుటుంబం గురించి వచ్చానండి ఉమ్, అని చెప్పాడు. అంతకుముందు టిక్ టాక్ కూడా అంటే టిక్ టాక్ లో కూడా ఉన్నప్పుడు కూడా ఏదో కొన్ని చెప్పేవాడు, టిప్స్ చెప్పేవాడు, నాకు బాగా గుర్తు. ఉమ్, ఎందుకంటే 2019 లో నేను కూడా టిక్ టాక్ చేసినప్పుడు, అంటే మామూలు టిక్ టాక్ చేసినప్పుడు నాకు 10 lakhs అబోవ్ ఉన్నారు ఫాలోవర్స్ ఆ టైంలో. ఆ ఉమ్, 19 లో అంటే ఉమ్, అప్పుడు కరోనా టైంలో అందరం చేసేవాళ్ళం కదా రీల్స్. అప్పుడు నేను లైక్లకు సంబంధించిన అంశాలు చెప్పేవాడిని. అప్పుడే అతను కొత్తగా ఏదో చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉండేవాడు, చిన్నపిల్లడు. తర్వాత సడన్ గా అతను పెట్రోల్ బంక్ ఓపెన్ అవుతూ ఒకసారి బ్లాస్ట్ అయింది అతను అతను ఇట్లా పలానా వ్యక్తి అని చెప్పి. సో ఉమ్, నేనేమనుకున్నానంటే అతను బెట్టింగ్ యాప్స్ ద్వారా కొంత సంపాదించని చెప్పి మొన్న ఏదో ఛానల్లో చూశాను నేను. 10 లక్షలు 5 లక్షలు ఇట్లా ఏదో లెక్క చెప్పాడు. ఉమ్, ఇదే కాకుండా మీరు అనుకున్నట్టుగానే చెప్పలేమండి. కొంతమంది సంబంధించిన అంటే ఈ ఎకనామికల్ గా ఇతనికి డబ్బులు ఇచ్చి ఇలాంటివి చేపిస్తున్నారని కూడా మనం ఆలోచించాలి. ఆ కోణంలో కూడా ఆలోచించాలి. ఉమ్, దానికి సంబంధించి ఈడీ వారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు దాని మీద అతని మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇలాంటి ఆర్థిక సంబంధమైన నేరాలు అనేది పోలీసులకు సంబంధం లేదమ్మా. ఉమ్, కాకపోతే ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ కంప్లైనెంట్, ఆమె కనుక ఆమె సొంత డబ్బులు పెట్టి అంటే తగిన ట్రాన్సాక్షన్స్ ఉంటది కదా ఏదో సందర్భంలో. ఉమ్, అదేదో టీజర్ ఏదో రిలీజ్ అయింది. సో ఆ టీజర్ కి సంబంధించి ఇతను అమౌంట్ పే ఈ అమ్మాయి అమౌంట్ పెట్టిందని చెప్పి అందులో ఈమె ప్రముఖంగా కనపడిందని చెప్పేసి నేను కూడా చూశాను. ఉమ్, సో ఏంటంటే ఒకటండి, లాకి సంబంధించి ఏదైనా సరే జనరల్ టాక్స్ అనేవి పనికిరావు. మన ఉమ్, దగ్గర సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ కానీ, సరే ఆమె ఇచ్చిన కంప్లైంట్ కాపీ కానీ, ఎఫ్ఐఆర్ కాపీ కానీ ఉంటే అది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ జర్నలిజం లా కానీ, అలాగే లాకి సంబంధించిన విషయాల్లో కానీ మనం క్లారిటీగా చెప్పగలుగుతాం. ఇప్పుడు ఉమ్, మన ఛానల్ ఏంటంటే నిజం అనేది నిర్భయంగా చెప్పగలం. సో ఉమ్, మన ఛానల్ కొన్న గొప్పతనం అది. సో నేనేమంటున్నానంటే మా మిత్రుడు రాజేష్ ఉన్నాడు. అంటే నేను ఎప్పటి నుంచో నాకు చిరకాల మిత్రుడు. ఇలాంటి ఉమ్, ఏంటంటే ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో కూడా ఇవన్నీ చేసాం మేము. గతంలో కూడా రైట్. మేము ఎప్పటి నుంచో ఉన్నాం. సో ఉమ్, మేమేమంటున్నాం అంటే ఇది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అనేది బాగా పెరిగింది. అవును అప్పుడేంటంటే సార్. మీకు శాటిలైట్ అప్పుడు మేము 2010, 11 ఆ ప్రాంతంలో శాటిలైట్ ఛానల్స్ ఉండి కరెక్ట్ గా ఉండేది ఒకటి. ఇప్పుడంటే ప్రతి ఒక్కరు సోషల్ మీడియా, ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది. దాంట్లో ప్రతి ఒక్కరు ఛానల్ పెట్టేశారు. సో ఉమ్, ఎవరికొచ్చిందో వాళ్ళు చెప్పేస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదండి. మనం ఓపెన్ గా ఉండాలంటే మీరన్నట్టు ఎకనామికల్ అఫెన్స్ గనక ఇందులో గనక ఇంక్లూడ్ అయ్యి ఉన్నట్లయితే పోలీసు వారు, ఈడీ వారికి పంపిస్తారు. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు దానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ కోణాల్లో ఇతనికి అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, మీరన్నట్టు అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఉమ్, విదేశాల నుంచి వస్తుందా, వేరే బ్లాక్ మనీ వస్తుందా, ఇతనికి కావాలని ఇట్లా చేస్తున్నాడు అనేది మొత్తం ఆ కోణంలో కూడా ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంటుందండి. ఖచ్చితంగా ఉంటుంది మీరన్నట్టు. ఆ కోణంలో జరిగిద్ది. ఇప్పుడు ఈ మహిళ విషయంలో కూడా అది కూడా చాలా పోలీసు వారు చాలా చొరవగా, చాలా ఇనిషియేటివ్ గా వెళ్తున్నారు. మొన్న ఎస్ఓటి పోలీసు వాళ్ళు జానీ మాస్టర్ ఎక్కడో గోవాలో ఎక్కడుంటే అరెస్ట్ చేసి అవును, తీసుకొచ్చారు. అవును సో సార్. ఇతర విషయాల్లో కూడా జరుగుతుంది. సో అది అంటే నిజాలనేవి ఏంటంటేనమ్మా, ఈ లా అనేది ఎలా ఉంటుందంటే ఒక రోజులో తేలేది కాదు. సో ఇది ఉమ్, నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, చార్జ్ షీట్, ట్రయల్ ఇవన్నీ అయిన తర్వాత కదా అతనికి శిక్ష పడేది. సో రైట్, ఈ రైట్. సమయంలో ఈలోపు ఏం జరిగిద్దనేది మనం వేచి చూడాలి.
రైట్ సార్. ఇందాక మనం చెప్పండి. మీరు చెప్పినట్టు తనే ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు బెట్టింగ్ యాప్స్ ద్వారా నేను డబ్బులు సంపాదించాను అనేది. మరి బెట్టింగ్ యాప్స్ ద్వారా ఆయన ఎలా అంటే బెట్టింగ్ యాప్స్ అనేవి తప్పు. మరి బెట్టింగ్ యాప్స్ ని ఆయన అవును. ప్రోత్సహిస్తూ డబ్బులు సంపాదించారు అన్నప్పుడు అప్పుడే ఎందుకు పోలీసులు ఆయన మీద ఆయన స్వయంగా ఒప్పుకున్నప్పుడు అప్పుడే ఎందుకు సుమోటోగా తీసుకోలేదు పోలీసులు? ఎందుకంటే నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు. ఎందుకంటే చాలా మంది సార్ మనం బయట చూస్తున్నాం సూసైడ్ చేసుకుంటున్నారు. యూత్ సూసైడ్ చేసుకుంటుంది. పిల్లలు ఉన్న వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. మరి ఎందుకు అప్పుడే చర్యలు తీసుకోలేదు తన మీద? అంటే పోలీసు వారు సుమోటోగా నేను అదే నా బెట్టింగ్ యాప్ ఈ మనీ లాండరింగ్ అనేది పోలీసు వారి పరిధిలోకి రాదండి. చెప్పేది అది. ఇప్పుడు ఓకే. ఉదాహరణకు ఒక వ్యక్తిని మోసం చేశాను అనుకోండి ఇతను. ఉమ్, సో ఒక వ్యక్తిని మోసం చేసినప్పుడు పోలీసు వారికి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఉమ్. సో ఈ ఎకనామిక్ ఇవన్నీ కూడా ఏంటంటే ఈడీ ఉంటది కదా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు అవును సార్. యాక్షన్ తీసుకోవాలి. దీని మీద అతను ఎవరో వేరే ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. అంటే మరి నాకు అంత పూర్తి వివరాలు లేదు కానీ ఏదో కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉన్నట్టుంది ఒకటి. సో ఉమ్, ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు పోలీసు వారు కానీ ఈడీ కానీ కొంచెం ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంది. మనం ఎప్పుడు కూడా న్యాయం వైపు నిలబడతాం. అవసరమైతే దానికి సంబంధించి న్యాయం ఎవరి పక్షాన ఉందో ఆలోచించి అవసరమైతే నేను కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆ మహిళ వైపు ఉందా, మరి ఆ అమ్మాయి ఉమ్. నిజంగానే సఫరర్ అయితే మనం ఖచ్చితంగా సపోర్ట్ చేద్దామండి. అట్లేం లేదు. ఆ రైట్. విషయంలో నో అంటే కాంప్రమైజ్. రైట్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్ ఇక్కడ ఇప్పుడు హర్ష సాయి అనే వ్యక్తి నిజంగానే ఇవన్నీ తప్పులు చేశాడని ఒకవేళ ప్రూవ్ అయితే అంటే బెట్టింగ్ యాప్సే కావచ్చు ఈ అమ్మాయి విషయంలోనే కావచ్చు ఇవన్నీ కూడా తను తప్పు చేశాడని ఒకవేళ ప్రూవ్ అయితే మాత్రం తనకి ఎలాంటి సెక్షన్స్ కింద శిక్ష పడే అవకాశం ఉందంటారు సార్? అదేనండి. ఇప్పుడు మనీ లాండరింగ్ అదైతే అది వేరు. అది అది దాని మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం అతనికి శిక్ష పడుతుంది. ఉమ్, ఇదైతే 376 ఇదైతే 328 ఇవైతే రుజువు చేస్తే 7 ఇయర్స్ నుంచి గుర్తుపెట్టుకోండి. 7 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. సో 7 దీంట్లో years. 41 ఏ స్టేషన్ అవును ఉమ్, సిరి గారు. దీంట్లో 41 ఏ అయన్నీ ఉండవు. ఎందుకంటే ఉమ్, అబోవ్ 7 ఇయర్స్ నేరాలు కాబట్టి ఆ 41 ఏ నోటీస్ ఇవ్వటం గాని, అతనికి స్టేషన్ బెయిల్ ఇవ్వటం గాని ఇలాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్ గా అతను అరెస్ట్ చేసేస్తారు. ఇప్పుడు మన జానీ మాస్టర్ గారు అలాగే అతను కూడా డైరెక్ట్ గా అరెస్ట్ చేస్తారు. అది కూడా 2 months 60 days నుంచి అట్లా 9 days వరకు బెయిల్ వచ్చే అవకాశం ఉంటది. సో ఆ ఉమ్. విధంగా సేమ్ అదే ప్రొసీజర్ నడుస్తా ఉంటదండి. అంటే ఇప్పుడు కాకపోతే ఆయన ఏంటంటే సార్ చెప్పండి. అంటే ఇప్పుడు ఆయన బెయిల్ చెప్పండి. కోసం చెప్పండి. కూడా బెయిల్ కోసం కూడా ట్రై చేస్తున్నారు అని అంటే ఎక్కడో తను భయపడుతున్నాడు అనుకోవచ్చా? లేకపోతే తప్పు చేశాడని తనకి తెలిసి ముందస్తు బెయిల్ కోసం తను ట్రై చేస్తున్నాడు అనుకోవచ్చా సార్ మరి? ఇప్పుడు అలా కాదండి. తప్పు అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పినట్టుగానే నిందితుడి యొక్క హక్కులు. అంటే ఉమ్, ఒక అరెస్ట్ అయ్యే వ్యక్తికి ఉన్న హక్కులు. అతని మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. అతను నేరం చేశాడా లేదా అనేది తేల్చాల్సింది కోర్టు వారు. ఆనరబుల్ కోర్టు వారు. శిక్షించేది ఆనరబుల్ కోర్టు వారు. ఉమ్, పోలీసు వాళ్ళకి గాని ఎవరికైనా రైట్ లేదు కదా. భారతదేశంలో ఒక వ్యక్తిని శిక్షించే అధికారం పోలీసు వాళ్ళకి లేదు. అది కేవలం కోర్టు వారికి మాత్రమే ఉంటుంది. అతనికి జైలు శిక్ష వేయాలా లేకపోతే ఎక్విటల్ గా చేయాలంటే ఉంటది. సో ఒక వ్యక్తిని ఎలా చూడాలి అంటే అతను నేరం చేశాడు అని ఎప్పుడు కోర్టు మాత్రమే చెప్తుంది. సో మన సామెత మామూలుగా ఈ లాలో మాకేముంటదంటే అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. సో ఉమ్, ఒక వ్యక్తి మీద నేరారోపణ జరిగినంత మాత్రం అతను నేరం చేసినట్టు కాదు. అతను కేవలం అమాయకుడుగానే భావించాలి. అది మన లా చెప్తుంది. ఉమ్, కాబట్టి అతని మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. అతని మీద ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినాయి కాబట్టి అతనుకున్న రైట్ ప్రకారం అతను బెయిల్ ట్రై చేసుకోవచ్చు. యాంటిసిపేటరీ బెయిల్ కూడా ట్రై చేసుకోవచ్చు. అతనుకున్న రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. సో రైట్ సార్. అతను ఆ విధంగా అతను వెళ్తున్నట్టున్నాడు. అది వెళ్ళనివ్వండి. అది ఏం ప్రాబ్లం లేదు. మనం ఏం చేయలేం దానికి. అది రాజ్యాంగం కల్పించిన హక్కులు మనం ఏం చేయలేం. నిందితుడుకున్న హక్కు అమ్మాలి. కాబట్టి రైట్ అతను సార్. ట్రై చేసుకుంటే కోర్టు వారిస్తే అతను రాజస్థాన్‌కి ఉంది. యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. సో రాజస్థాన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు జానీ మాస్టర్ ఉమ్, ఉన్నారు. ఆయనకి పోక్సో యాక్ట్‌లో రాదు. మాక్సిమం యాంటిసిపేటరీ బెయిల్ రాదు. సో దీంట్లో ఉమ్, కూడా కొంచెం డౌటే. కొంచెం డౌటే. ఎందుకంటే ఇంకోసారి మనం ఏంటంటే కంప్లెయింట్ కాపీ, ఎఫ్ఐఆర్ కొంచెం త్వరగా చూస్తే మనం చెప్పగలుగుతాం గానీ జనరల్‌గా ఇలాంటి కేసుల్లో కొంచెం యాంటిసిపేటరీ బెయిల్ అంటే కొంచెం కొంచెం డౌట్ అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. రైట్ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు ధన్యవాదాలు సార్.